మొట్టమొదట భగవంతుడి మీద దృష్టి ఏకాగ్రం చేయండి. ఒకరి మొదటి ఏకాగ్రత భగవంతుడితో ఐక్యమవడం మీద ఉండాలి. ప్రతిరోజు మీరు వేరువేరు ప్రాపంచిక సన్నివేశాలకు గురవుతున్నప్పుడు మానసికంగా భగవంతుడితో మీకున్న ఏకత్వాన్ని అభ్యాసం చేయండి. ఏదైనా నొప్పి వచ్చి ఆ చేతనను భంగం చేస్తుంటే మీరిలా యోచించాలి, మంచిది, నేనే గనక నిద్రలో ఉంటే ఈ నొప్పిని అనుభూతి పొందను. ఇప్పుడు మాత్రం నేనెందుకు దాన్ని ఎరుగుండాలి? అనుభవాలన్నీ అనిత్యమైన కలల్లాంటివి. మీ కష్టాలన్నింటినీ ఈ విధంగా అధిగమించడం అభ్యాసం చేయండి. ఏకాగ్రతలో మొదటి స్థితి ఏమిటంటే మీ మనోనేత్రంలో మీరు చూడాలనుకొని కోరుకున్న దేనినైనా చూడగలగడం. ఉదాహరణకు నేను ఈ గది వంకే చూస్తూ ఉంటాను. ఎంత బాగా ఏకాగ్రం చేస్తానంటే నేను కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఈ గది ఖచ్చితంగా ఏ విధంగా ఉందో అలాగే చూస్తాను. గాఢమైన ఏకాగ్రతకు ఇది మొదటి మెట్టు. కానీ చాలామందికి దీన్ని అభ్యాసం చేయడానికి కావలసినంత సహనం ఉండదు. నాకా సహనం ఉంది. మీరు మనోదృష్టిని అభ్యసించడం చేస్తున్న కొద్దీ మీ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చడం మీరు చూస్తారు. విశ్వనియమం దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తుందంటే మీరు ఆలోచించేది ఏదైనా వాస్తవంగా జరుగుతుంది. మీరు కనుక అలా జరగాలని ఆజ్ఞాపిస్తే. నేను యాపిల్ పండు గురించి ఆలోచిస్తున్నాననుకోండి, అప్పుడు యాపిల్ పండు నా చేతిలో ప్రత్యక్షమవుతుంది. అది అత్యున్నతమైన ఏకాగ్రతా శక్తికి ఒక నిదర్శనం. బాబాజీ లాహిర్ మహాశయుల దీక్షా సమయంలో హిమాలయాల్లో ఒక భవంతిని సృష్టించినట్లుగా మహాత్ములు దేన్నైనా మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేయగలరు. అది ఏకాగ్రతా శక్తి తాలూకు అత్యున్నత రూపానికి ఒక వ్యక్తీకరణ. ప్రయత్నం లేకుండా, ఏకాగ్రత లేకుండా విలువైనది ఏదీ మనం పొందలేము. భౌతికమైన విషయాల గురించి, శరీరాన్ని గురించి సున్నితంగా ఉండకండి. ఇతరులు ఎవరూ మిమ్మల్ని బాధించనీయకండి. మీ చేతనను వేరుగా ఉంచండి. మీ మంచితనాన్ని అందరికీ ఇవ్వండి. కానీ ఎవరు మిమ్మల్ని చలింపచేయలేని చేతనాస్థితిని పెంపొందించుకోండి. ప్రతిరోజు ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. జీవితం మీద ఆసక్తి కోల్పోయేలా మిమ్మల్ని మీరు అనుమతించుకోకండి. ఒక విషయాన్ని గురించి పూర్తిగా నేర్చుకోండి. అన్ని విషయాల గురించి కొద్దిగా తెలుసుకోండి. మీరెంత ఎక్కువగా అడిగితే అంత ఎక్కువగా పొందుతారని గ్రహించండి. ఆలోచనకున్న పరిధి అనంతమైనది. నేను ప్రతిదాన్ని సాధించానని అనుకున్న మరుక్షణం మీకు మీరు హద్దులు ఏర్పరచుకుంటున్నారు.